రోజు అనుకుంటూ ఉన్నాం మనం ఏంటంటే మనసు కలిచివేసే వార్తలు లేదా ఆందోళన కలిగించే లేదా మనుషులను డిస్టర్బ్ చేసే వార్తలు వేయకూడదు అని. ఒక పత్రికలకే కాదు ఆ శుద్ధులు చెప్పాల్సింది, లేదా ఒక మీడియా సంస్థలకే కాదు, పత్రికలకో 24 గంటల న్యూస్ ఛానళ్లకో డిజిటల్ మీడియాలో వచ్చే సోషల్ ప్లాట్ఫామ్స్కో కాదు, వాటికి మాత్రమే కాదు చెప్పాల్సింది. వీటన్నిటికంటే కూడా ప్రజల్ని ఎక్కువ ప్రభావితం చేసే ఇదొకటి ఉన్నది, అది సినిమా. ఆ సినిమాలు చూసి అనుకరించడం కూడా జరుగుతుంది. కాబట్టి సినిమాలు ఎప్పుడు కూడా ప్రజల్ని మంచి దోవలో తీసుకుపోయే విధంగా, సందేశం ఇచ్చే విధంగా ఉండాలి. తప్పదు, వినోదం అవసరమే, వినోదంతో పాటు సందేశం కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని నేరాన్ని గ్లామరైజ్ చేసి చూపించడం, ఆ నేరాలకు సంబంధించిన వాటిని ఎట్లా చేయాలి నేరాలని ప్రజలు నేర్చుకునే విధంగా సినిమాలు ఉండడం అనేది సరైంది కాదు. ఈ మధ్యనే వచ్చిన ఒక సినిమా చాలామంది దాన్ని పొగిడినారు, అద్భుతంగా ఉన్నది ఈ సినిమా అని చెప్పి. దాని పేరు సూక్ష్మదర్శిని. అది తెలుగు సినిమా కాదు, అది తమిళం నుంచో మలయాళం నుంచో డబ్ చేసిన సినిమా అది. ఆ సినిమాలో ఒక వ్యక్తిని హత్య చేసి ఆ వ్యక్తి శవాన్ని ఎట్లా మాయం చేయాలి, ఎట్లా ఆ శవం యొక్క ఎముకల్ని ఎట్లా కరిగించాలి, లేకపోతే శరీరాన్ని మాంసం ముద్దల్ని ఎట్లా ఇచ్చేయాలి అనే దాని మీద ఉంటుంది ఆ సినిమా. అయితే ఆ సినిమాలో ఇంకోటి కూడా ఉన్నది, ఇరుగు పొరుగింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్సాహం కారణంగా ఒక నేరాన్ని బయటపెట్టిన ఒక యువ మహిళ గురించిన కూడా సందేశం ఉంటుంది. కానీ ఈ నేరస్తుడు ఈ నేరానికి సంబంధించిన దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు. దాని నుంచి నేర్చుకొని భార్యను చంపిన వార్త మనం చూసినాం మొన్న. భార్యను చంపి కుక్కర్లో పెట్టి ఉడికించినాడని, ఎముకల్ని పొడి చేసినాడని. ఇది సినిమాల వల్ల జరిగే ఒక చెడు, దానికి సంబంధించిన వార్త ఇది. సినిమాలు మంచి చేయగలగాలి సమాజానికి, సినిమాలు ఒక సందేశం ఇవ్వగలగాలి సమాజానికి. వినోదం అవసరమే, వినోదంతో పాటు ప్రజలు తప్పుదారి పట్టకుండా ఉండే విధంగా సినిమాలు ఉండాలి. సెన్సార్ బోర్డులు ఎందుకున్నాయో ఎవరికి అర్థం కాదు, సెన్సార్ బోర్డులు ఏం చేస్తున్నాయో ఎవరికి అర్థం కాదు. చాలా అభ్యంతరకరమైన సినిమాలు, చాలా సమాజానికి అత్యంత చేటు చేసే ఇతివృత్తంతో వచ్చే సినిమాల్ని సెన్సార్ బోర్డులు అలౌ చేస్తూ ఉన్నాయి. ఇది సెన్సార్ బోర్డులను కొంచెం కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆలోచించాలి, సినిమాలు తీసేవాళ్ళు ఎటువంటి ఇతివృత్తాలు ఎంచుకుంటున్నారు. మనం ఈ మధ్యనే మాట్లాడుకున్నాం, ఎర్రచందనం దొంగల్ని వాళ్ళను హీరోలను చేసి చూపించిన సినిమా ఒకటి. దాని మీద జరిగిన రచ్చ అంతా చాలాసార్లు మనం చర్చించుకున్నాం ఈ షోలో కూడా. ఇట్లా దొంగలను, విలన్లను, లేకపోతే హంతకులను గ్లామరైజ్ చేసి, లేక వాళ్ళను గొప్పవాళ్ళుగా చూపించి, హీరోలుగా చూపించి, దాన్ని ప్రజలు అనుకరించే విధంగా సినిమాలు తీసే క్రమంలో మనం తప్పనిసరిగా సెన్సార్ బోర్డుకు బాధ్యత ఉన్నది సమాజం పట్ల. మంచి సినిమాలు వచ్చేట్టు చూడాలి, మంచి సినిమాలకు అవార్డులు ఇవ్వాలి, మంచి సినిమాల్ని ప్రోత్సహించాలి. ప్రజలకు సందేశం ఇచ్చే సినిమాలు, ఆరోగ్యకరమైన వినోదాన్ని ఇచ్చే సినిమాల్ని ప్రోత్సహించే విధంగా సెన్సార్ బోర్డులు ఉండాలి తప్ప, సెన్సార్ బోర్డు లేదు, సినిమా చూసామా వేరే వాళ్ళ ప్రాధాన్యతలు వేరే పెట్టుకొని సినిమాలకు అనుమతి ఇవ్వడం అనేది సరైంది కాదు అని ఈ వార్త చెప్తున్నది. తప్పనిసరిగా దీని గురించి ఆలోచించుకోవాలి.